2 రాత్రులు చేశారు, నాకు 9 రాత్రులు నవరాత్రులు చేశారు. మరి ఊరికి ఉత్తరాన ఎక్కడో ఏముంది, ఆలయం ఎక్కడో ఊరికి దూరముగా ప్రసన్నమైంది. మరి 7 గడియల్లో ఏకాంతం చేసి 9 రోజులు నవరాత్రులు జయపదంతో మరి ఒక గడియలోనే ప్రవేశించా. ఒక గడి అంటే ఒక గంటలోనే మొత్తం తరుణము చేసి బిడ్డలకు ఇబ్బందికారం లేకుండా 12 గంటల సమయం కల్లా మొత్తాన్ని తిలకించా. కానీ అసలు మొత్తం రహస్యం ఎప్పుడు జరగాలంటే 12 గంటల తర్వాతే తిలకించాలి. మరి కాటమరాజు, కడియమరాజు, రవిద్రేణరాజు, గిరిరాజు, రాజు మణికంఠరాజు, అరహరా సకల రూపాలు కలిగిన ఈ 7 రాజులను మనం తొలగించి ఆనందమైన రూపాలు పొంది రాజులను మొత్తాన్ని కొలతలకు వేసి కొలిసిన వారిని వేశాను, కొలని వారిని కూడా వేశా. మరి ఎందుకమ్మా మరి కొలని వారిని ఎందుకు వేసావు, కొలిసిన వారిని ఎందుకు వేసావని ఈ రవిద్రేణ రాజు నన్ను ఒక పరిమి ఎవరని అడిగాడు. ఎప్పుడైతే ఎవరని అడిగాడో, ఓ రాజు, ఈ రవిద్రేణ రాజు ఎలా తరలించాడంటే నా వరప్రసాదమున పుట్టినవాడు, సకల రూపాలు పొందినవాడు, మరి జగన్మోహిని జగన్జన్ని 9 రాత్రులు అడ్డగొట్టు పెట్టి ఆడదేవులు కొలవరాదన్న రాజును మతమత్సరాన్ని విధించి నీవు చరణదేవి నవరాత్రులు తిరిగించుకున్నావు. మరి కొలతలు వేసిన వారిని ఎలా బతికిస్తావమ్మని చెప్పి ఈ రాజు ఎవరు అడుగుతున్నాడు. మరే రవిద్రేణి రాజు, అరే హరా సకల రూపాలు పొందిన నా వరప్రసాదం పుట్టిన బిడ్డవు నువ్వు. మరి నేను పరీక్ష భాగంలో తరుణం చేస్తా, నేను 5 పరీక్షలు తిరిగిస్తా. ఈ 5 పరీక్షల్లో నువ్వు కానీ నెగితే ఈ యొక్క కొలతలు వేసిన రాజును మొత్తాన్ని నేను బతికించుకుంటానని చెప్పి ఈ రవిద్రేణ రాజుని చక్కగా పిలిచింది. అమ్మా జగన్జన్ని, జగన్మాత, ఆది పరాశక్తి, నీవు ఏ పందెం వేసినా కూడా నేను సరేనని చెప్పి ఈ రవిద్రేణ రాజు నాతో పందెం పడుతున్నాడు అయ్యా. మరి 12 12 24 24 48 అంతటి తరుణాన్ని తిరిగించి ఈ 5 పరీక్షలు ప్రసన్నం చేస్తున్నా. బొంగరము లాగాలి, అరహరా ఈ బొంగరంలో ఉన్న పరీక్ష 1, అరహరా నాతో పరుగెత్తాలి, ఈ పరుగు పందెంలో గెలవాలి, అది 2వ పరీక్ష. అరహరా సకల రూపాలతో పొంది నేను ఒక రేవులో బండనవుతా, నా బండం మీద నువ్వు సాధన చేయాలి, అది 3వ పరీక్ష. నీవు అలసిపోయి ఎక్కడైతే దాగుతావో దాగిన కాడ నేను పుటమహామని అవుతానని ఈ యొక్క తరుణంలో తిలకించింది. ఆనంద రూపాలు ప్రసన్నమయ్యా. మరి రవిద్రేణ రాజు మొత్తానికి ఒప్పుకుంటున్నాడు. ఎన్నయ్యా 96. ఇన్ని బురువుగల్ల తరుణమైన బంగారమంకు తాడు చుట్టి వీజిక తరుణంతోటి నెలలోకి వేశాడయ్యా. పందాన్ని కొలిశాడు. అరే హరా ఈ పందెం ఎప్పుడైతే గెలిచాడు, అమ్మా జగన్జన్ని, జగన్మాత, ఆది పరాశక్తి, ఈ పందెంలో నేనే నెగ్గాను. ఓ రవిద్రేణి రాజు, మరి గెలిచావని నువ్వు సంబరపడబోకయ్యా. ఇంకెన్నుండయి, ఇంకా 4 పందాలు ఉండయి. ఈ 4 పందాల్లో కూడా నువ్వు తరుణం అయితే అప్పుడు నన్ను గెలిచినట్టని ఈ మహాతల్లి ఈ ఒక తరుణంలో వైకుంఠమైన ఈ రవిద్రేణ రాజు చెబుతుంది. మరో పందెం ఏందమ్మా అని తిలకించాడు. మరి సాకిరేమలో నేను బండనవుతా, నా బండ మీద నువ్వు వలసిపోయేటట్టు బట్టలు ఉతకాలి. ఎలా ఉతకాలి? రజకుల రూపంతో వచ్చి ఉతకాలి. అప్పుడు రాజుగా నన్ను తొలగించుతాడు. ఆనందమైన రజకుడుగా ఈయన రవిద్రేణ రాజు అవుతాడు. నేను సాకిరంలో ఒక రాజులో బండనవుతున్నా. అలిసి సలిసి అరహర 3 రాత్రులు 7 పగుళ్ళు ఉతికినా కూడా ఈయన తలుపు రాలా, ఈయనకి అలుపు రాలా. అప్పుడు నేను బండలో ఉండి, ఓ రవిద్రేణి రాజు నాయన, అరహరా నీవు నా వరప్రసాదం బిడ్డవి, నీకు అలుపు అని లేదు, మరి నువ్వే గెలిచావని చెప్పి ఈ బండను తిరికించా. మరల తొలమైన రూపాలతో పరుగు పందెములు తిరికించింది. అరహరా ఈ పరుగు పందెములతో తిలకిస్తూ లౌదరి ఈ రవిద్రేణి రాజు ఎక్కడికో అలిసిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? అలిసిపోయాడు. ఈయన ఎప్పుడైతే ఈ రవిద్రేణి రాజు అలిసిపోయాడో పుట్టలో నేను దాగిపోయానయ్యా, పుట్టభామన అయిపోయా, పుట్ట పాతాళంలోకి నేను తుంచుకొని వెళ్ళిపోయా. అప్పుడు ఈ రవిద్రేణ రాజు ఆనంద రూపాలు పొంది అదృష్టమైన భావాలతో దున్నపోతయి వస్తున్నాడు. దున్నపోతే ఎలా వస్తున్నాడు? చెంగును పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, కుమ్ముతున్నాడు. అరహరా తలతో పొడుస్తున్నాడు, గట్టితో లాగుతున్నాడు, తలతో పొడుస్తున్నాడు, గట్టితో లాగుతున్నాడు, తలతో పొడుస్తున్నాడు, గట్టితో లాగుతున్నాడు. అరహరా సరము పసనమయ్యి పుట్టలో ఎక్కడైతే దాగి ఉన్నానో ఈ దాగి ఉన్న కుర్లు పట్టుకొని నోటితోటి ఒడ్డున వేశాడు. అప్పుడు ఎవరు గెలిచారు? రాజే గెలిచాడు. నాయన బిడ్డ, అరహరా నీవు నా వరప్రసాదాన్ని పుట్టిన బిడ్డవి. మరి అన్ని వేళల్లో నిన్ను నేను
తిరిగించుకున్నా, నాతో సైవిధ్యానికి నిన్ను కోటలాడిచ్చా, మరి ఈ 7 కోట్ల భూమండలము తెలియటానికి నేను ఓడి నిన్ను గెలిపించా, మరి సకలం పసరమైన ఈ 7 రాజులను బతికించుకొని రమ్మని చెప్పి నన్ను వెంట పెట్టుకొని తీసుకొని వచ్చాడయ్యా. మరి గోరంతా విభూతి తీసుకొని అంత పసుపు తీసుకొని ఈ రాజులకి పసందాన్ని మొత్తాన్ని తిలకించా. ఎప్పుడైతే తిలకించానో అరేహరా సకల రూపాలు పొంది అడ్డబొట్టు పెట్టి ఆడదేవుని కొలవరాదన్న మతమత్సరాలు విడిపోయి సంవత్సరంలోకి ఒక్కసారి నాకు శరణదేవి నవరాత్రులు తిలకిస్తూ ఉంటారు. ఆనందమైన భావముతో తిలకిస్తారు. పుటమహమ్మనై ప్రసన్నమవుతున్న రేణుకా మాత్రమే వెళుతారని నేను చెప్పా. మరి ఇక్కడ కూడా ఈ ఆలయంలో మరి కాలము చెల్లి అరహరా 85 సంవత్సరాలు 3 సంవత్సరంల 83 సంవత్సరముల 7 నెలలు పసనం అని చెప్పాను నేను. అంటే నేను ఉండదు గ్యాప్. అయ్యో ఎమ్మని చెప్పింటాయని పసనం అయితే మరి 7 నెలల కల్లా మరలా రేణుకా మాత్రం అయ్యి ఏ బిడ్డ వంశం తరుణం అవుతుందో కొందరికి చూపిస్తాను, కొందరు తరుణం అవుతారు. అరహరా ఈ ఆలయము ఆనందమైన కోవెలవుతుంది. రేణుకా మాతగా మళ్ళీ నేను ఇక్కడ ధరిస్తున్నా. అప్పుడు ఇది మొత్తము మారిపోతుంది. రేణుకామాతగా తరుణం అయ్యి పేటకాన్ని పసనం చేసి అప్పుడు అంశ ఎక్కుతా. నేనుండగానే అంశ వస్తుంది. అంశలో ఆమెను ప్రవేశిస్తా. ఆనంద రూపాలతో ఈసారి స్త్రీకి వస్తా. మరి ఎవరికి వస్తానన్నది ఆకరణ చెబుతానని చెప్పా నేను. ఎవరికి వస్తానన్నది కూడా ఆకరణ చెబుతా. ఆ ఒక నెల దినములో సర్వం పసనము చేసి ఆ బిడ్డకు కావాల్సింది తిలకించి అప్పుడు ఈ కట్టెను తిలకిస్తా. అప్పుడు దాకా నన్ను సేవిస్తూ అరహరా నన్ను ఆనందమిస్తే ఈ రవిద్రేణి రాజు ఎలా అయితే గెలిపించానో అరహరా నన్ను నమ్మి ఆనందమైన ఈ యొక్క దూరంలో ఉన్న పొలిమేరద్దుల్లో ఉన్న ఆలయ ప్రాంగణానికి వచ్చినందుకు ఇందులో ఎందరో ఓడుతారో ఎందరో గెలిపిస్తానో అది నా మీద ఆధారపడి ఉంటుందని ఇందులో సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా. 95% వేయిపోరుగా గెలిపిస్తాను. 5% ఎక్కడో పసమం చేస్తా. ఎందుకు చేస్తాను? నన్ను నమ్మి నమ్మక అసలు ఇదంతా హుల్తా అన్నవారు మొత్తాన్ని అక్కడ తిరిగిస్తా. సత్యాన్ని ఈ 95 మంది నిలిపిస్తాను. ఆనందం 5 సేవని తిరిగిస్తాను. ఎప్పుడు చెప్పరా ఇది 5 సేవని తిరిగిస్తే ఇంకెక్కడికి వెళ్తారు? నా సేవలో పడ్డాక ఇంకెళ్తారు ఎక్కడికన్నా? అటులోనే ఈ మహత్యము ఈ పొలిమేరల వద్దులో వెలిసిన శ్రీనివాస చాలా గొప్ప కలిగిన వాడు. తిరుమలలో తిరుమలయ్యా తిరుమలలో ఎంత మహిత్యం ఉందో ఆనందమైన ఈ ఒక ఆలయ ప్రాంగణం అంత తరుణం ఉందని నా సాక్ష్యం ఇందర సాక్ష్యం మీ అందరి సాక్ష్యం నేను ప్రమాణకం చేస్తున్నా. కష్టములు విడిపోయి ఆనందమైన రూపాలతోటి మరి 2024లో చాలా ఫలితాలు ఇంకా ముంచుకు వస్తున్నాయి. ఆపదలు ఆనందమైన కట్టలాగా తరుణం అయిపోతున్నాయి. కష్టములు మయభాండము ఎలా తరుణం అవుతుందో ఆ విధంగా ప్రసన్నం అవుతున్నాయి. మరి జనవరి 1వ తారీఖు మరలా నా ఆదివారం అని వస్తుంది. జయపదంగా వరం ప్రసన్నం చేసి ఆనంద రూపాలు తిరిగిస్తానని నా సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. చాలా చెప్పు.